హలో అండి, వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ నేర్చుకుందామండి. అదేంటంటే సేమ్యా. మన ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా కానీ ఖచ్చితంగా సేమ్యా అనేది చేసుకుంటాము. నార్మల్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ తొందరగా స్వీట్ రెడీ చేయాలన్నా కానీ ఈ సేమ్యాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ఆ సేమ్యా గట్టిగా కాకుండా చల్లగా అయిన తర్వాత కూడా మనకు లూజుగా ఉండడం ఎలా అనేది మీకు చూపించడం కోసం ఇప్పుడు ఈ వీడియోని నేను చేస్తున్నానండి. దానికోసం ఇక్కడ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. ముందుగా వచ్చేసి ఇది సేమ్యా తీసుకున్నానండి. ఇది ఫ్రై చేసింది కాదు, మనమే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కాజు, కిస్మిస్, ఇలాచీ పౌడర్, తర్వాత ఇది హోమ్ మేడ్ ఘీ, ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే అండి. నెక్స్ట్ ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1.5 కప్పు షుగర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 1/2 లీటర్ పాలు కూడా తీసుకున్నానండి. పాలు కూడా వేసుకొని మనం సేమియా చేద్దాం. ముందుగా మనం సేమియాని ఫ్రై చేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాము. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం ఈ నెయ్యిలో. నెయ్యి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు కాజు ఫస్ట్గా ఫ్రై చేస్తున్నాను. కాజు వేసాక ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చిన తర్వాత కిస్మిస్ వేస్తే అన్ని నేను చెప్పాను. కిస్మిస్ కూడా వేసేసాను. ఇంకా కావాలంటే దీనిలో బాదం, పిస్తా అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 వేస్తున్నాను. మంచిగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇదే దాంట్లో మనం తీసుకున్న సేమ్యా వేసుకొని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. దీన్ని తొందరనే అడుగు పడుతుందండి. మళ్ళీ నేను స్టీల్ గిన్నె కూడా యూజ్ చేశాను కదా, సో అందుకే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా. ఇలా కలుపుతూనే దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయ్యేంత వరకు మనము ఇంకా వేరే స్టవ్స్ ఉంటాయి కదా, ఒకవేళ మీకు స్టవ్ ఆప్షన్ ఉంటే ఒక సైడ్ వాటర్ హీట్ చేసుకోండి, ఇంకొక సైడు పాలు హీట్ చేసుకోండి. అలా అయితే మనకి సేమియా అనేది తొందరగా రెడీ అయిపోతుంది. ఇక ఆప్షన్ లేకపోతే ఇక వేరేగా అంటే ఇది తీసిన తర్వాత పాలు వేడి చేసుకోవడం, దాని తర్వాత వాటర్ హీట్ చేసుకోవడం చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ వాటర్ హీట్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇక్కడ పాలు హీట్ చేసుకుంటున్నాను. మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే కిందన మాడిపోతాయి, పైన అలానే ఉంటుంది. సో ఖచ్చితంగా ఊరికి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచి కలర్ చేంజ్ అయ్యండి. నేను ఇంకొక సైడ్ వాటర్ హీట్ చేసుకున్నాను అని చెప్పాను కదండి, సో ఆ వాటర్ డైరెక్ట్గా దీనిలో వేసేసుకుంటాను. వాటర్ అనేది వేడెక్కినాయండి. డైరెక్ట్ వేడి వాటర్ వేసాం కాబట్టి ఆల్రెడీ ఉడకడం స్టార్ట్ అయిందండి. వాటర్ అనేది ఒక 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నేను అంత తీసుకున్నాను కదా, ఒక 1/2 కప్ అట్లా సేమియా, దానికోసం 1.5 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. 1.5 గ్లాస్ తీసుకొని అవి ఇంకో వైపు హీట్ చేసుకొని దీనిలో యాడ్ చేసేసుకుంటే మనకు సేమియా అనేది తొందరగా రెడీ అవుతుంది. సో ఇది ఆల్రెడీ ఉడకడం స్టార్ట్ అయింది. సేమియా అనేది 100% ఉడకనివ్వదండి, జస్ట్ ఒక 80% ఉడికిన తర్వాతనే మిగతా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇది 80% వరకు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నాకు సేమియా అనేది చూపిస్తాను. చూడండి కట్ అవుతుంది. సో ఈ టైంలో షుగర్ తీసుకున్నాం కదా, షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 కప్ వరకు షుగర్ వేసుకోవచ్చు. ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయిందండి, ఇది మొత్తం మళ్ళీ ఉడుకుతుంది. సో ఇప్పుడు ఈ టైంలో మనం ఇంకొక స్టవ్ పైన పాలు హీట్ చేసుకున్నాం కదా, ఈ వేడి పాలు దీనిలో వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచానండి ఇప్పుడు నేను.
సో ఒక 1/2 లీటర్ పాలు వేసాను. ఇప్పుడు దీన్ని మరీ ఎక్కువసేపు బాయిల్ అవ్వనివ్వద్దు, డైరెక్ట్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ ఇలాచీ పౌడర్ ఒక కొంచెం వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ అలా. సో ఇది చల్లగా అయ్యాక కూడా మనకు ఇలానే లూజ్గానే ఉంటుందండి, మీకు చల్లగా కూడా నేను చూపిస్తాను. సేమియా చల్లగా అయిన తర్వాత కూడా మనకు పాలుగానే ఉందండి, ఇలా లూజ్గానే ఉంటుంది. ఇంకెంత చల్లగా అయినా కానీ ఎంతో టేస్టీగా సేమియా అనేది రెడీ అయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.